ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన దేశ జవాన్లు చేస్తున్నటువంటి పోరాటం, వారు ప్రదర్శిస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి మనందరికీ కూడా భారతీయులుగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గర్వకారణం. ఈ సంఘటనలో జమ్మూ కాశ్మీర్లో యుద్ధ భూమిలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మన తెలుగు ముద్దుబిడ్డ మురళీ నాయక్ ఈరోజు యుద్ధంలో వీరస్వర్గం పొందటం చాలా దురదృష్టకరం. ఆయన చూపించినటువంటి పోరాట పటిమ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం, రాబోయే తరాలందరికీ కూడా ఒక ఆదర్శం. మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మురళీ నాయక్ గారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసి, అదేవిధంగా ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా నిర్వహించడానికి ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన సైన్యానికి ముఖ్యంగా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రపంచానికి కూడా మన భారతదేశం యొక్క ఏదైతే మనకున్నటువంటి ఈరోజు డిఫెన్స్లో ఉన్నటువంటి అన్ని దాని గురించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. ప్రపంచం తెలుసుకుంది మన శక్తి ఏంటనేది, డిఫెన్స్లో మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటనేది. ఈరోజు నిన్న కూడా రాత్రి మనం న్యూస్లో చూసాం, పాకిస్తాన్ పాల్పడినటువంటి దుశ్చర్యలను కూడా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు అనేక నూతన టెక్నాలజీ ద్వారా భారతదేశంలో స్వయంగా డెవలప్ చేసినటువంటి డిఫెన్స్ పరికరాలతో వారిని చేసినటువంటి దాడులన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులను కూడా మనందరం కూడా చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఇటువంటి యుద్ధ సమయంలో మనందరం కూడా మన సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ వారందరూ కూడా క్షేమంగా ఉండాలని, మన భారతదేశానికి అదేవిధంగా మనందరికీ రక్షణగా ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగాను కూడా భగవంతుడు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా గతంలో ఏదైతే మనకి పాకిస్తాను అనేక విధాలుగా మనకి ఇన్స్టిగేట్ చేసిన ఈరోజు అన్ని విధాలుగాను కూడా మోడీ గారు ఒక సమర్థవంతంగా మనకున్నటువంటి డిఫెన్స్ని అన్ని విధాలుగాను కూడా ప్రదర్శించి ఈరోజు వారు చేసినటువంటి మిలిటెంట్స్ని కానీ అక్కడ పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలను కానీ సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు మోడీ గారి నాయకత్వం పటిష్టతని, వారి సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రపంచం కూడా ఈరోజు చూసి వారందరూ కూడా మనకి భారతదేశానికి సంఘీభావం ప్రకటించడం కూడా ఈరోజు మనందరం కూడా గమనించాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వారికి అండగా నిలబడి ఈరోజు వారి క్షేమాన్ని కోరుకుంటూ, ఈరోజు మనకి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటాం.